వేసవి కాలంలో ఉన్నటువంటి టెంపరేచర్స్కి సర్ఫేస్లో ఉన్నటువంటి వాటర్ అనేది గ్రౌండ్ లెవెల్కి పడిపోవడం వల్ల ఎక్కువగా హార్డ్నెస్ అనేది వస్తుంది. ఈ హార్డ్నెస్ రావడానికి కారణం వచ్చేసి క్లోరైడ్స్ కావచ్చు, నైట్రైట్స్ కావచ్చు, సల్ఫేట్స్ కావచ్చు, లేదా కార్బోనేట్స్ కావచ్చు. వీటిని మనం టోటల్ డిజాల్వింగ్ సాల్ట్స్ అంటాము. ఇవి వాటర్లో ఉండడం వల్ల వాటర్కి హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. ఇలాంటి వాటర్ని బర్డ్స్కి అందజేసినప్పుడు ఈకోలై అనేది వచ్చేస్తుంది. ఈకోలై వచ్చినటువంటి బర్డ్స్ సింటమ్స్ ఈ విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా వీటి పోస్ట్ మార్టం చేసినట్లయితే లివర్ పైన ఫైబ్రినోజెన్ అటువంటి ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి 100% క్యూర్ చేసేది CID 2000 400 ml 1000 లీటర్ వాటర్కి కంటిన్యూస్గా 7 days వేసినట్లయితే ఈకోలై అనేది రాదు. ఇక్కడ నార్మల్ శానిటైజర్గా యూజ్ చేస్తే దీన్ని చిక్స్ వచ్చినప్పుడు డే 1 నుంచి 14 days వరకు 2.5 ml per 100 లీటర్ వాటర్కి యూజ్ చేయండి. నెక్స్ట్ నార్మల్ శానిటైజర్గా 100 ml 1000 లీటర్ వాటర్కి 14 days నుంచి